వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు దేవినేని అవినాష్ గారి యొక్క నేతృత్వంలో తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు అన్న స్వామిదాస్ గారి యొక్క పిలుపు మేరకు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని నాతో పాటు విజయవాడ మేయర్ గారు కలిసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలుసుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం పూర్తిగా అపహాస్యమవుతా ఉంది. రాజ్యాంగ విలువలు తాకట్టు పెట్టే విధంగా ఈరోజు పరిపాలన ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పడానికి బూక్యా సంటి వాళ్ళ ఉదంతం. నిజంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఆస్తిని భాగాలుగా వేసుకుని పంచుకునే నేపథ్యంలో పేదవాళ్లు గిరిజనులు వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక శాసనసభ్యుడు, నువ్వు కూడా ఎస్సీ శాసనసభ్యుడివి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, దారుణంగా వచ్చి అంటే నీకన్నా తక్కువగా ఉన్న కులాలు ఇంకా తేలిగ్గా చూసుకుంటూ నువ్వు వచ్చి బూటుకాలతో తన్ని వాళ్ళ చిత్రహింసలు పెట్టి చివరికి ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావంటే నువ్వు పరిపాలన భాగస్వామ్యాన్ని అడుగుతా ఉన్నావు. ఎందుకు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తా ఉన్నావని అడుగుతా ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ కి బాధ్యుడు నీవు, నీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా విషయాలు నువ్వు చెప్తా ఉన్నావు. ఇంతకుముందు ఈ కుటుంబం వెళ్లి స్వామిదాస్ గారి మీద, జవహర్ గారి మీద, చంద్రబాబు గారి మీద దాడులు చేశారని చెప్తా ఉన్నావు. అంటే నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పేదవాళ్లు గిరిజనుల మీద దాడి చేసి అఘాయిత్యం చేసి అమానుషంగా కొట్టి ఈ దారుణాలు చేస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదో చెప్పాలని ఈ శాసనసభ్యుడిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక ప్రక్క ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నాం. మీరేదో శాసనసభ్యుడు ఇంత దారుణం చేస్తే ఏదో క్రమశిక్షణా సంఘం అని పిలిచారు. ఏంటా క్రమశిక్షణా సంఘం అంటే? ఆ శాసనసభ్యుడు చేసిన దానికి మ్యాండేట్ ఇచ్చి పంపిస్తామా? ఎందుకు చేశావయ్యా? గిరిజనుల మీద ఎందుకు దాడి చేశావు? ఎందుకు అబ్యూజ్ చేశావు? ఎందుకు బూటకాలతో తన్నావు? ప్రైవేట్ ఆస్తికి నీకేం సంబంధం అని ఎందుకు మీ యొక్క పార్టీ నాయకులు అడగలేకపోయారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ప్రజలు కళ్ళు లేని కబోజులా? ప్రజలు చూస్తలేదా? చివరికి వాళ్ళ చావుకు ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయే స్టేజ్కి వెళ్లే పరిస్థితి తెచ్చావంటే ఇది పరిపాలన అడుగుతా ఉన్నాం. అందుకని ఇందాక మా స్వామిదాస్ గారు చెప్పినట్టు తక్షణమే ఇన్సిడెంట్ బాధ్యుడైనటువంటి శాసనసభ్యుడి మీద చర్య తీసుకోమని అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వంలో జరగల. మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రస్ఫుటంగా ఏ శాసనసభ్యుడైనా ఏ మంత్రి అయినా ప్రభుత్వంలో భాగస్వాములని అకౌంటబిలిటీ ఉండాలని, రెస్పాన్సిబిలిటీతో పనిచేయాలని చెప్పి మా చేత పనిచేయించినటువంటి పరిస్థితి మీరు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాం. చివరికి మా శాసనసభ్యుడి మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది పరిపాలన అంటే, అది రెస్పాన్సిబిలిటీ అంటే, అది బాధ్యత అంటే, అది పరిపాలనలో పేదవాడి యొక్క గుండె చప్పుడు తెలుసుకోవాలని ఆలోచన చంద్రబాబు గారికి ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. ఎందుకు కొలికపూడి శ్రీనివాస్ మీద చర్య తీసుకోలేదు? ఎందుకు తూతూ మంత్రంగా మీ ప్రభుత్వం మీ పార్టీ వాళ్ళు పిలిచి క్రమశిక్షణని ఆయనకు ముద్రేసి మళ్లీ పంపించి ఇంకా పేదవాళ్ళని గిరిజనుల మీద దాడి చేయించాలనా? నీ అమానుషాల అకృత్యాలు తెలియవనా? అందుకనే తక్షణమే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వండి, మీ పార్టీ ఇన్వాల్వ్ అవ్వండి, మీ శాసనసభ్యుడికి బుద్ధి వచ్చే విధంగా. అలాగే ఈ దాడి అమానుషం జరిగినటువంటి కుటుంబానికి న్యాయం జరగాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు ఈ కుటుంబానికి అండగా ఉంటుంది. ఏదో మీరు వచ్చి పోలీసులను అడ్డు పెట్టుకోవడం, లేకపోతే అధికారులను అడ్డు పెట్టుకోవడం, భయభ్రాంతులు చేయాలని చూస్తా ఉన్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డాగ కన్నుతో మేము వెంటుంటాం. ఆయన ఆలోచనలతో మేము ఎప్పుడూ ఈ కుటుంబానికి అండగానే ఉంటాం. పేద ప్రజల యొక్క గుండె చప్పటి కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కృతనిశ్చితం ఉంటుంది. ఈ కుటుంబానికి తక్షణమే సహాయం చేయాలా, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఎవరి మీద కేసులు పెట్టారో ఆ కేసులు తీసుకొని ఇక్కడైనా పోలీసు వారు శాసనసభ్యుడి మీద పెట్టిన కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలా. న్యాయస్థానం ముందు ఖచ్చితంగా అతను దోషిగా నిలబడితేనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం విరాటం కలగకుండా ముందుకెళ్తుందని మీ ద్వారా తెలియపరుస్తూ ఈ గొప్ప కార్యక్రమం నిజంగా పేదవాడి యొక్క గుండె చప్పుడు, పేదవాడికి జరిగిన అన్యాయం, గిరిజనులకు జరిగిన అన్యాయం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పంపించి మేము అండగా ఉండమని చెప్పే అవకాశం మాకు కల్పినందుకు గౌరవ
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క ముఖ్య తంటి కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా ఉంటామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాల మేరకు పెద్దలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా మా సోదరిమణి, మా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మేమందరం గారు కలిసి పెద్దలు తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త స్వామిదాస్ గారు ఒక పిలుపు మేరకు ఏదైతే సంక్రాంతి ముందు సంక్రాంతి పండగ చేసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కోరుకునే సమయంలో ఒక ప్రైవేటు స్థలం వివాదంలో తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలుకుపూరి శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి గోపాలపురం గ్రామానికి సంబంధించి మా వార్డు మెంబర్ అయిన బూక్యా చంటి గారిని, వాళ్ళ హస్బెండ్ కృష్ణ గారిని, వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్కరిని గారా ఆయనే వచ్చి బూత్ కాల్తో తన్ని వాళ్ళ మీద దాడి చేసి గాయపరిచి ఎవరైతే వాళ్ళ హాస్పిటల్ పాలయ్యారో వాళ్ళందరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం గారు అండగా ఉండడానికి ఈరోజు పెద్దలందరూ మేమందరంగా పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ప్రతి ఒక్కరు గారా ఈ కార్యక్రమంలో పార్టీ అంతా గారు ఈరోజు బుక్యా చంటి గారి ఇంటికి వచ్చి ఈరోజు ఆమెకి సంఘీభావం తెలపడం గారు జరిగింది. ఇందా పెద్దలందరూ గారు చెప్పారు, ఒక క్రమశిక్షణ సంఘం అని చెప్పని ఏదో పేరుకు పిలిచి ఏదో అతని మీద 4-5 స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ అసలు నిజంగా ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే పాపం నష్టపోయారో వాళ్ళకి ఏ న్యాయం ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి ఈరోజు మేము అందరం అడుగుతున్నాం. ఈ రోజుకి దాడి చేసిన ఎమ్మెల్యే మీద కేసు కట్టలా, ఒక యాక్షన్ తీసుకోవాలా, ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా, చివరికి ఏదైతే ఆ దాడి చేస్తున్నప్పుడు పాపం వాళ్ళ అబ్బాయి వీడియో తెస్తే ఇంకా ఫోను ఎస్ఐ దగ్గర పెట్టుకుని పాస్వర్డ్ చెప్పి ఆ వీడియో డిలీట్ చేస్తేనే నీకు ఫోన్ ఇస్తానని చెప్పని నీచంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, స్వామిదాస్ గారు ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో మా వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నారు. కానీ ఏ రోజైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? ఏ రోజైనా ఇలాంటి పనులు జరిగినాయా? కేవలం గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తిరువూరు నియోజకవర్గంలో, ఎందుకంటే ఒక బలమైన నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరువూరు నియోజకవర్గంలో ఉంది. ఆ ఒక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చేశాం. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత, శాసనసభ్యులుగా అయిన తర్వాత ఈరోజు ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉదాహరణ ఈరోజు తిరువూరు నియోజకవర్గం మనుషుల మీద దాడులు, ఆస్తుల మీద దాడులు, ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటాలు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గారు ఈరోజు ఆ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, తిరువూరు నియోజకవర్గంలో మా నాయకులకి, మా కార్యకర్తలకి పెద్దలు స్వామిదాస్ గారు, అదేవిధంగా మేమందరం గారు అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండమని చెప్పని మాకందరి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఎమ్మెల్యే మీద కేసు కట్టేంత వరకు గారా మేమందరం గారా పోరాటం చేస్తాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత సిపి గారిని గారా, పోలీస్ కమిషనర్ గారు కలిసి ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేమందరం గారు కోరుకోవడం జరుగుతుంది. తిరువూరు నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే మా మాజీ మంత్రివర్యులు మేరు నాగార్జున గారు, అలాగే తిరువూరు సమన్వయకర్త గారు స్వామిదాస్ గారు పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అలాగే బుక్యా చంటి గారు, ఈమె ఒక వార్డ్ నెంబరు, ఒక మహిళ, ఒక ఎస్టీ మహిళ. ఇలాంటి ఒక ఎస్టీ మహిళ మీద కనీసం ఒక మహిళ అని చూడకుండా వచ్చి బూటుకాలతో తన్నారు అని అంటే ఆ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు అసలు ఆయన ఏం మనిషి? ఈరోజు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద సభలు పెట్టి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని. మహిళలకు మేము అండగా ఉంటాము, మహిళలను మేము ఉద్ధరిస్తాము. వాళ్ళు గతంలో ఎలక్షన్ టైం అప్పుడు కూడా ఏదో వాలంటీర్ల గురించి గాని ఇంకా ఇంకా ఏవేవో జరిగిపోయినాయి, వేల కొద్ది మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదో జరిగిపోయింది అన్నట్టు మాట్లాడేవారు. కానీ ఈ రోజు
ఇదే తిరువూరులోన గతంలోన ఒక ఎంపీపీ మీద ఒక మహిళ మీద దాడి చేశారు. ఈ రోజు ఒక వార్డ్ నెంబరు ఒక ఎస్టీ మహిళ మీద దాడి చేస్తున్నారు. ఇలాంటి ఒక గవర్నమెంట్ మనకు అవసరమా? అసలు ఏంటిది? ఇది పరిపాలన? ఇది రౌడీ రాజ్యమా? లేకపోతే ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా? ఏం జరుగుతుంది? ఒక మహిళను వచ్చి బూట్ కాల్తో తన్నారు. ఆయన హస్బెండ్, ఆమె హస్బెండ్ కృష్ణని ఆ పిల్లల్ని ఇలాగ కొట్టి ఇంత బీభత్సం చేస్తుంటే అసలు ఈ పార్టీ క్రమశిక్షణ చర్యలు అంటే ఏమి తీసుకోరా? గతంలో ఎక్కడైనా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోన మహిళలకు ఎంత భద్రత ఉండేది, మహిళల్ని ఒక దిశ చట్టం అని ఒకటి పెట్టి ఎంత రక్షణగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మహిళల్ని, మాలాంటి మహిళలను ఎంతో మందిని బయటికి తీసుకొచ్చి ఈ రోజు విజయవాడ మేయర్ గా నేనున్నా గానీ, ఈ రోజు ఒక ఎస్టీ మహిళగా ఈమె ఒక వార్డు నెంబర్ గా ఉన్నారన్నా గానీ ఎంతో మంది మహిళల్ని ఈ రోజు 50% రిజర్వేషన్ తీసుకొచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, ఈ రోజు మహిళల మీద దాడి చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తక్షణమే ఈ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలి. తిరువూరు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకొని బుక్య చంటి గారి కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి మేము వీళ్ళ చంటి గారి కుటుంబానికి అండగా ఉంటాము. వీళ్ళకి న్యాయం జరిగిన దాకా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.